హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూసారు కదండి. సో ఈ 15 డేస్ నుంచి కూడా నేను ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడానికి దానికి అన్నిటికీ రీజన్ ఒక్కటే, నా హెల్త్ అయితే అప్సెట్ అయింది. చాలా దారుణంగా కొలాప్స్ అయిపోయింది అనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. మమ్మల్ని అందరినీ చూసుకునే తను ఒకసారిగా డిస్టర్బ్ అయింది. నాకు ఎప్పటి నుంచో హెల్త్ లో కొంచెము ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఈసారి ఏంటంటే ఎక్కువ వచ్చినాయి. మరీ క్రిటికల్ సీరియస్ అనే అంత పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, ఊరికినే వదిలేసే అంత చిన్న ప్రాబ్లమ్స్ కాదు. ఖచ్చితంగా కేర్ అయితే తీసుకోవాలి. చూపించుకుని ట్రీట్మెంట్ చేయించుకునే టైప్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నమాట. అవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అయితే ఇది హెల్త్ కి సంబంధించింది కదా, సో కొంతమందికి ఉంటుంది కదా నెగిటివ్ గా అనిపించే ఫీలింగ్ అది ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇది హెల్త్ కి సంబంధించింది. మా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బందికరంగా అనిపిస్తే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఇప్పుడైతే ఇంత కూల్ గా మీ ముందు కనిపిస్తున్నాం కానీ ఇప్పుడైతే నేను ఏడ్చేసి చాలా హడావుడి పడ్డాను. నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నానో నాకు తెలియదు కానీ మా హస్బెండ్ బాగా ఏడవటం ఇదంతా మాత్రం బాగా గుర్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. యాక్చువల్గా నాకు హెల్త్ అనేది ఎప్పటి నుండో అప్సెట్ అవుతూ ఉన్నా నాకు ఈ 15 డేస్లోని బాగా అప్సెట్ అయింది. 15 డేస్ బ్యాక్ ఫస్ట్ మా లవ్లీకి అయితే వైరల్ ఫీవర్ వచ్చిందండి. కోల్డ్ కాఫ్ వైరల్ ఫీవర్ అని. తను ఏం చేసిందంటే డాడీ కంటిన్యూ చేస్తాను, మమ్మీ కంటిన్యూ చేస్తాను, ఇంకా ముగ్గురం కలిపి బాగుంటుంది జ్వరంతో అని అండేది. తను సిల్లీగానే అనేది. కాకపోతే వైరల్ ఫీవర్ కదండి, నాకు మా హస్బెండ్ కూడా పాస్ అయింది. లవ్లీని అయితే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము, తనకి ట్రీట్మెంట్ జరిగింది, సెట్ అయిపోయింది. నేను మా హస్బెండ్ అయితే ఫార్మసీలో మెడిసిన్ వాడాము. నాకు మెడిసిన్కి ఏంటంటే ఫీవర్, కోల్డ్, కాఫ్ తగ్గింది. బట్ బ్యాక్ పెయిన్ ఇంకా వామిటింగ్స్ అయితే ఉండిపోయినాయి అనమాట. అయితే చాలా డేస్ నుండి నేను చెప్తూ ఉన్నాను నాకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండేవి అని. ఒక 4 months నుంచి ఏమైంది అంటే నేను రెగ్యులర్గా వాకింగ్ చేయడం వలన నేను ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండానే రెగ్యులర్ అయ్యాయి అనమాట. సో ఈ ఫీవర్ వచ్చిన 4 daysకి నాకు పీరియడ్స్ అయితే వచ్చినాయి. బ్యాక్ పెయిన్ అనేది అందరికీ మంత్లీ అమ్మాయిలు అందరికీ వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఎందుకు నేను హైలైట్ అయిపోయి ఇప్పుడు హైలైట్ చేసి దానికి మెడిసిన్ వేసేసుకోవడం ఎందుకు అని నేను ఎప్పుడు కూడా పక్కన ఉన్నప్పుడు ఎప్పుడు మెడిసిన్ వేసుకోనండి. నాకు కొన్ని మెడిసిన్స్ అనేవి పడవు, అందుకని డేట్ వచ్చిన టైంలో నేను మెడిసిన్ వేయలేదు. అయితే నాకు ఇలా పీరియడ్స్ వచ్చిన టైంలోనే మా ఊర్లో జాతర జరిగింది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, చాలా బాగా జరుగుతుందండి. శ్యామలాదేవి అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. మా ఇంటికి దగ్గరేనమాట. ఆ దేవత విగ్రహం కూడా కొలువై ఉంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఇయర్ కూడా జరిగింది. అదే టైంలో నా హెల్త్ అప్సెట్ అయింది. అయితే ఆ టైంలో నేను పక్కన కూడా ఉన్నాను కదా. అయితే ఇంటికి తమ్ముడాళ్ళు వచ్చారు, రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళందరి ముందు నేను ఇప్పుడు పడుకునుండి నీరసంగా ఉంటే బాగోదు కదా, నేను మామూలుగా వర్క్ అది చేసేసుకున్నాను. అంత పెయిన్ ఉన్నా సరే ఏమున్నా సరే వంట అన్నీ బాగానే చేసేసుకున్నాను. అదంతా అయిపోయింది. నేను ఇదంతా కూడా ఎంత పెయిన్ వచ్చినా ఏం చేసినా కానీ నేనేమనుకునేదాన్ని అంటే ఇప్పుడు డేట్ కదా అందుకే ఇలా వస్తుందేమో, మొన్నే కదా ఫీవర్ వచ్చి తగ్గింది, ఇలా అని నాకు నేను నచ్చ చెప్పేసుకున్నాను. మెడిసిన్ ఏం వాడలేదు. అయితే నాకు ఫీవర్ వచ్చింది కదా, ఫీవర్ వచ్చిన 4 daysకి నాకు పీరియడ్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత 4 days మొత్తం 8 days నేను నా హెల్త్ని అయితే నెగ్లెక్ట్ చేసానండి. అంటే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ లేదంటే మొన్నే కదా సిక్ అయ్యాను దానివల్ల బాడీ పెయిన్స్ ఇలా అనుకుని నెగ్లెక్ట్ చేస్తాను. తర్వాత 8th డేకి వచ్చేసరికి అంటే డేట్ వచ్చిన 4th డేన నాకు ఇంకా విపరీతమైన నొప్పి రైట్ సైడ్ కిడ్నీ దగ్గర వస్తుంది అనమాట. చాలా దారుణమైన నొప్పి వస్తుంది. నేను అప్పుడు ఇంకా అనుకున్నాను, ఇంతకు ముందు కూడా నాకు కిడ్నీలో స్టోన్స్ అయితే వచ్చాయండి. అప్పుడు రైట్ సైడ్ కిడ్నీలో ఉంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, మెడిసిన్ వాడిన తర్వాత ఆ కిడ్నీలో రాళ్ళు అనేవి పోయినాయి అనమాట. ఈసారి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ రిపీట్ అయింది అనుకున్నాను. అప్పుడు కూడా ఇలాగే నాకు వామిటింగ్స్ అయ్యి ఫీవర్ అయ్యి రైట్ సైడ్ కిడ్నీ బాగా పెయిన్ గా అనిపించేది. సేమ్ సిచ్యువేషన్ అనుకున్నాను. అయితే అప్పుడులాగే సేమ్ నీకు వామిటింగ్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడం గట్రా జరిగింది. అయితే అప్పటికి ఈవినింగ్ 5 దాటేసిందండి.
కాకినాడలోనేమో ఫుల్ వర్షం అనమాట, చాలా దారుణమైన వర్షం పడుతూ ఉరుములు మెరుపులతో ఉంది. ఫుల్గా మబ్బేసేసి ఉందనమాట. బయటికి వెళ్ళేంత సిచ్యువేషన్ లేదు. మా ఇంటికి దగ్గరలోనేమో కిడ్నీ స్పెషలిస్ట్ ఎవరు లేరనమాట. ఇంకా బయటికి ఈ టైంలో ఎలా వెళ్తాము, పాపకి తీసుకుని వానలో వెళ్ళడం అంత సేఫ్ కాదు. దానికి తోడేమో అని బ్రాంచెస్ అయ్యి, అంటే చెట్టుకి కొమ్మలు అయ్యి ఉంటాయి చూడండి, అలాంటివి విరిగిపోయి గాల్లో ఎగురుతూ ఉన్నాయి అనమాట మా ఇంటి దగ్గర. ఈ సిచ్యువేషన్ అంతా చూసేసరికి ఇంకా వద్దురా నాయన, రేపు మార్నింగ్ వెళ్దాము అనుకున్నాను నేను ఇంకా హాస్పిటల్కి. మా హస్బెండ్ ఈ లోపు మెడిసిన్ తెస్తాను అన్నాడు. ఏం చేశాను నేను, ఏమొద్దు నేను తట్టుకుంటాను, వద్దు నేను తట్టుకుంటాను, మార్నింగ్ వెళ్దాము, కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి నన్ను అని చెప్పింది. సర్లే అని చెప్పి ఈవినింగ్ ఇంకా కూర్చున్నాం కాసేపు, నొప్పితోనే అలాగా కూర్చొని మాట్లాడుకున్నాము. తర్వాత ఈ నైట్ అయిపోయింది, బాప నేను భోజనం చేస్తాం, తను భోజనం చేయమంటే నాకు నొప్పి వచ్చేస్తుంది, నేను ఓన్లీ పాలు అవి తాగగలను అని చెప్పింది. సర్లే అవి కూడా ఇస్తే నేను అవి పాలు కూడా తాగలేను, విపరీతం నొప్పి వస్తుందంటే సరే ఏం చేద్దాము వెళ్దామా అంటే, ఓ పక్కేమో వాన వచ్చేస్తుంది కదా, పాప ఏమో మాతోనే ఉండవలసి వస్తుంది. పాప నేను మా అమ్మ దగ్గర ఉంచుదామన్నా టెస్టులు చేయాలి, ఇంజక్షన్లు చేయాలి. అంటే ఇప్పుడు నైట్ అయినా కానివ్వండి, లవ్లీకి షుగర్స్ పెరగడము తగ్గడము ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అందుకే తను ఎవ్వరికి మేము అప్పచెప్పలేము. అప్పటికే టైము 11 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంలోని వెళ్తే ఎమర్జెన్సీకి వెళ్ళాలి హాస్పిటల్కి. తను ఏం చెప్పిందంటే, సరే నేను తట్టుకుంటాను మార్నింగ్ వరకు, మార్నింగ్ వెంటనే వెళ్ళిపోతాము కిడ్నీ స్పెషలిస్ట్కి అని చెప్పింది. సర్లే నేను పాప నేను పడుకుండిపోయాము. ఓ పక్క నుంచి ఏడుస్తున్నట్టు వచ్చేది నిద్దట్లోకి. ఏడుస్తుంటే నేను ఇంకా ఎవరో కలగంటున్నానేమో అని చెప్పి పడుకునే ఉన్నాను. తర్వాత ఇంకా అలా ఏడుస్తూనే ఉంటుంటే లెగిసి చూస్తే తను పక్కన పడుకుని ఏడుస్తుంది నొప్పి తట్టుకోలేక. సర్లే అని చెప్పి లెగిసి ఏమైందంటే బాగా పెయిన్ వచ్చేస్తుంది, తట్టుకోలేనంత వచ్చేస్తుందంటే సరే అయితేనే నా దగ్గర ఆల్ట్రాసెట్ డాక్టర్స్ రాసిన ఉంటాయి కదండి, ఆ ఆల్ట్రాసెట్ వేస్తే నైట్ ఎప్పుడు తెల్లారగట్లు 3 గంటలకు వేస్తాను ఆ ట్యాబ్లెట్. అయితే దీనికి డాక్టర్ అయితే ఎప్పుడైనా హెవీగా పెయిన్ వచ్చి బాడీ పెయిన్స్ అవి ఉన్నప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి అల్ట్రాసెట్ అయితే సజెషన్ ఇచ్చారండి. అవి ఒక్కటే ఉంది, అది కూడా ఎక్కువ కూడా లేవు, ఒకే ఒక టాబ్లెట్ ఉంది. దాన్ని 3 o'clockకి తీసుకొచ్చి వేసుకోమని చెప్పారనమాట మార్నింగ్. అంటే ఇంకా నైట్ అంతా పెయిన్ తో భరిస్తూ ఉన్నావు కదా, ఏడుస్తూ కూర్చుంది, ఇంకా కదవట్లేదు, ఇలా పక్కకి తిరగట్లేదు, ఈ పక్కకి తిరగట్లేదు, అలా స్టక్ అయిపోయింది మనిషి. అయితే నాకు చాలా భయం వేసింది ఆ టైంలో. టాబ్లెట్ ఏమంటే ఇంకా ఆలోచించుకుని మార్నింగ్, అదే ఎర్లీ మార్నింగ్ 3:15 అలా అవుతుందండి, అప్పుడైతే వేసాను నేను. కానీ పెయిన్ తగ్గలేదు నాకు. అది వేసినా సరే ఒక 1/2 hour 1 hourలో తగ్గుతుంది ఆ పెయిన్, ఎంత పెయిన్ అయినా సరే. దీనికి తగ్గలేకపోవడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. ఆ టాబ్లెట్ వేసుకున్నా నాకు పెయిన్ అయితే తగ్గలేదు. మార్నింగ్ అయిపోయింది, పెయిన్ తో అలానే బాధపడుతూ ఉన్నాను. అయితే ఇంతకు ముందు నేను కిడ్నీకి ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నానో ప్రజెంట్ ఆ డాక్టర్ అయితే చూడట్లేదు అనమాట. సో వారు చూడకపోవడంతో నేను వేరే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలి అనేది క్వశ్చన్ మార్క్, తెలియట్లేదు. ఇంకా నేను ఏమనుకున్నానంటే, నేను రెగ్యులర్ గా వెళ్ళేది అంటే నాకు ఏదైనా హెల్త్ అప్సెట్ అయినా ఏమైనా సరే నేను ఎప్పుడు వెళ్ళేది వీర్రాజు నర్సింగ్ హోమ్ అని వాకల్పూడిలో ఉంటుందండి. నాకు అక్కడ తగ్గుతుంది అని నమ్మకం అనమాట. ఎలాంటి ఇష్యూకైనా సరే, అంటే ఎంత హెల్త్ అప్సెట్ అయిపోయినా ఆ మేడం బాగా ట్రీట్ చేస్తారని, సో అక్కడికే వెళ్ళాను. మేము వెళ్ళే టైంకి మేడం డ్యూటీకి వెళ్ళిపోయారు. అక్కడ వేరే సార్ ఉన్నారనమాట, వారు చూసి పెయిన్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి నాకైతే ఫస్ట్ పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ అది చేసి తర్వాత స్కానింగ్ కి బ్లడ్ టెస్ట్లకి పంపించారు. రిపోర్ట్స్ అన్ని వచ్చాక మేము అనుకున్నట్టు కాకుండా కిడ్నీకి సంబంధించి రిపోర్ట్స్ బాగానే వచ్చాయి. లోపల మాత్రం కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ కొంచెం చాలా లైట్ గా ఉంది, మైల్డ్ గా. దానికి ఇలా పెయిన్ ఏం రాదు, నీకేమైనా కండరం పట్టిందేమో అని చెప్పారు. ఈ లోపల నాకు అప్పటికే కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి ఉండి సిగ్గా ఉన్నాను కదా, వామిటింగ్స్ అయ్యాయి. దాంతో మేడం సెలైన్ పెట్టించారు. నేను ఓకే బాగానే ఉన్నాను అనుకున్నాను. మేడం ఇంకా టాబ్లెట్స్ రాసేసి పంపించారు, ఇంటికి వచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను, కానీ ఆ నొప్పి తగ్గలేదు. కంటిన్యూగా నొప్పి అలానే వస్తుంది, నైట్ టైం కూడా తగ్గలేదు, కంటిన్యూగా వస్తూనే ఉంది.
ఆ నెక్స్ట్ డే ఆ టాబ్లెట్ వేసినా నొప్పి తగ్గలేదు. ఈవినింగ్ 4 వరకు చూశాను. ఈవినింగ్ మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట. ఈవినింగ్ 4 వరకు చూసినా సరే నాకు నొప్పి తగ్గపోయేసరికి సరే మేడం దగ్గరికి మళ్ళీ వెళ్దాము అని చెప్పేసి నేను వెళ్ళాను. అంటే ఇప్పుడు కిడ్నీలో ప్రాబ్లం లేదన్నారు కదా, ఇంకా మామూలుగా ఏదో ప్రాబ్లంలే అనుకుని ఇంకా మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్తే మేడం రావడానికి టైం పడుతుంది కదా, చూసే ఓపీ అనేది 6:30కి స్టార్ట్ అవుతుంది. నేను 5కి వెళ్ళిపోయాం అక్కడికి 4:30కే రీచ్ అయిపోయామే. 4:30 కల్లా రీచ్ అయిపోయాము. వెళ్ళిన తర్వాత నొప్పి తట్టుకోలేకపోతున్నాను అన్నాను. కానీ అక్కడ ఏంటంటే ఒక వేలో వెళ్తూ ఉంటది కదా ట్రీట్మెంట్ అని, మేడం రావడానికి టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేశాను. ఇంకా తట్టుకోలేకపోతున్నాను, నొప్పి ఇంకా చాలా విపరీతంగా ఎక్కువైపోయింది. అయితే అక్కడ నన్ను చూసే మేడం కాకుండా ఇంకా సారు ఇంకొక మేడం కూడా ఉన్నారు. సార్ అయితే బాగా పెయిన్ ఎక్కువ ఉంటే గనక దీనికి పలానా ఇంజెక్షన్ చెయ్యండి అన్నారనమాట. ఆ ఇంజెక్షన్ అనేది నాకు చేయడానికి అంటే సిలైన్ లో పెట్టి ఎక్కిస్తానన్నారు. తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అక్కడ కూర్చుని ఉన్నాను నేను. సిలైన్ అప్పుడే పెట్టారు. ఇంకా అది ఎంతో కూడా ఎల్లు ఉండదు, ఒక 20 ml ఎంతో ఎల్లు ఉంటుంది బాడీలోకి. కొంచెం నేను ఇలా ఊగుతూ 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 ఉన్నాను. సడన్ గా వణుకొచ్చేస్తుంది. మా హస్బెండ్ ఏమో కొంచెం దూరంలో కూర్చుని ఉన్నారు, నేనేమో ఇక్కడ పడుకుని ఉన్నాను. తిన్ని పిలిచాను. తిన్ని పిలవడానికే నాకు 4 సార్లు పట్టింది అనమాట. అంత లో అయిపోయింది వాయిస్. తిని వచ్చాడు, వచ్చి నా చెయ్యి ఎలా పట్టుకున్నాడు అంతే, చెయ్యి పట్టుకున్నాడు. ఇలా వణుకుతుంది అని చెప్పి చెయ్యి పట్టుకున్నాడు అనమాట. పట్టుకుంటే ఇంకా సిస్టర్ వాళ్ళని ఇదేంటి తిని ఇలా అయిపోతుంది అనేసి వెంటనే వైటల్స్ అది చెక్ చేయడం స్టార్ట్ చేశారు. సడన్ గా ఇంకా ఊగిపోతున్నాను, ఏంటో తెలియదు అలా ఊగిపోతున్నాను. నాకేం తెలియట్లేదు, ఒళ్ళేమో పట్టు ఇవ్వట్లేదు. నా చుట్టూ జరిగేది నాకు అర్థం అవుతుంది కానీ నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను నా బాడీతోని. ఇంకా సెలైన్ అన్ని తీసేశారు. అసలు ఒక 50 ml కూడా ఎక్కువ ఉండదండి సెలైన్. ఇంకా అప్పటికప్పుడు ఫీవర్ అనేది నాకు లేదు, అప్పటికప్పుడు 103 వచ్చేసింది. వెంటనే ఒక 5 minutes లోనే 103 ఫీవర్ వచ్చేసి నాకు వైటల్స్ కూడా, నాకు లో బీపీ ఉంది కానీ హై బీపీయే లేదు అసలు. కానీ ఆ రోజు నాకు 176 బీపీ నోట్ అయిందనమాట. నేను చెక్ చేశారు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు నా బీపీ 121/80 ఎంతో ఉంది. ఇంటి దగ్గర కూడా చెక్ చేసి అప్పుడు బానే ఉంది. అక్కడ నాకు ఇలా షివరింగ్ వచ్చేటప్పుడు చెక్ చేస్తే 176, హార్ట్ బీట్ ఏమో 121 వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గి చాలా దారుణంగా ఉన్నానన్నమాట. ఇంకా ఊగిపోతూ దగ్గరికి వెళ్తుంటే నర్స్ సిస్టర్స్ ఏమో వద్దు దగ్గరికి వెళ్ళొద్దు మేము చూసుకుంటాము అంటే ఏంటంటే ఏడుపు వచ్చేసింది. ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే కదండి చూసుకుంటారు. తిను వచ్చాడు, చూశాడు, తినేమో ఏడుస్తున్నాడు అనమాట, ఏదో అయిపోయిందని. నేనేమో మాట్లాడే సిచ్యువేషన్ లో లేను. తిని అంత అలా కొట్టుకునేది. నేను బాడీ అంతా చాలా దారుణంగా కొట్టుకుని ఊగిపోతూ ఉన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ బాగా ఏడ్చేస్తున్నాడు. తిన గురించి ఆల్రెడీ హాస్పిటల్ అందరికీ తెలుసు మా సిచ్యువేషన్ ఏంటి అనేది, డాక్టర్ కి అందరికీ తెలుసు, మేడం వాళ్ళకి అందరికి. దాంతో ఏంటంటే మీరు ఎక్కువ ఇలాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు, ముందు మీరు బయట ఉండండి, మేము ఉన్నాం కదా ఆ అమ్మాయిని మేము చూసుకుంటామన్నారు. చూసుకున్నారు. నాకు మేడము వేరే మేడం, నన్ను రెగ్యులర్ గా చూసే మేడం కాకుండా వేరే మేడం ఉన్నారు, క్యాజువాలిటీలో ఉంచారు, చూసుకున్నారు అనమాట. అయితే అప్పుడు నాకు వచ్చింది ఏంటి అంటే ఫిట్స్ వచ్చిందంటే అండి, అది నాకు ఫస్ట్ టైము. ఏమైంది అనేది, ఎందుకు వచ్చింది అనేది తెలీదు, అదంతా ఒక అలా వెళ్ళిపోయింది ఫిట్స్ అది రావడం ఇదంతాని. అయితే నవ్వుతూ చెప్తున్నాను, ఆ రోజు సిచ్యువేషన్ చాలా వేరుగా ఉందన్నమాట. ఇంకా ఎందుకు ఏడుపు వచ్చిందంటే తిను నన్ను చూసుకుంటుంది, మా అమ్మని వాళ్ళ అమ్మని పాపని అందరినీ చూసుకునే తను అలా సిక్ అవ్వడంతో ఒకసారిగా నాకు ఏదోలా అయిపోయింది అన్నమాట. అయితే నేను
ఇంకా ఫిట్స్ రావడంతో ఇంకా నాకు ఫీవర్ ఇవంతా బాగా హైగా ఉండడంతో వెంటనే ఇంకా చేయాల్సిన ట్రీట్మెంట్ అయితే చేశారండి. నాకు వెంటనే బాగా రెస్పాండ్ అయ్యారండి. చెప్పకపోవడమే, నాకు హాఫ్ అన్ అవర్ లో నార్మల్ స్టేజ్కి వచ్చాను అనమాట. నేను హాఫ్ అన్ అవర్ పట్టింది. ఈ లోపల మా హస్బెండ్ మా డాడీకి తమ్ముడికి చేశారు, వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఇలా బాడీ టెంపరేచర్ అది ఎక్కువ ఉండడంతో తడిగుడ్డ అది పెట్టాలి అంటే ఇంకా నేనైతే మా హస్బెండ్ అన్ని ఆలోచిస్తారండి. ఎవరికైనా ఇప్పుడు చెప్దామన్నా నైట్ సిచ్యువేషన్ ఇప్పుడు తినకి ఇంత అలా ఉంది అని చెప్దామన్నా మా అమ్మ హెల్త్ బాగోదు, మా అమ్మ నడిచి రాలేదు. మా మరదలకి చెప్దామంటే చిన్న బాబు, ఇప్పుడు 9వ నెల బాబుకి, ఆ బాబుని చూసుకుంటే ఎలా వస్తుంది. మా అత్తయ్య నాకు చేసే అంత ఓపిక మా అత్తయ్యకి అయితే ఉండదండి. ఇంకా అందువలన మా పిన్నాలకి చెప్దామన్నా మా పిన్నికి కూడా హెల్త్ బాగోదు అనమాట. సో అందుకే ఎవరికి చెప్పలేదు. ఆయనే ఆ రోజు తడిగుడ్డది కేర్ చేశారు. సిస్టర్స్ అయితే తడిగుడ్డెట్టాలి ఒంటికంత అని ఎవరైనా లేడీస్ ఉంటే చూసి రమ్మానండి లోపలికి అంటే లేడీస్ ఎవరు లేరని చెప్పాను. ఇలా కాల్ చేశాను కానీ ఇంకా నైట్ టైం అయిపోయింది, మళ్ళీ రోడ్డు మీద రావడం కదా ఇబ్బంది కదా ఎందుకులే అని చెప్పి మేము ఉండేదేమో గైగల్పాడు, నేను చూపించుకునే హాస్పిటల్ వాకల్పూడి. ఇక్కడ నుంచి అక్కడికి వీళ్ళ అక్క వాళ్ళని రమ్మన్నా ఎవరిని రమ్మన్నా ఆ టైం అంతా కరెక్ట్ అయిన ప్రాపర్ టైం కాదండి, నైట్ అనమాట. సో అందుకని వద్దు అని తను ఆలోచించుకున్నాడు. నేను ఈ ఒక్క విషయం వల్లనే, అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పటికీ స్టిల్ బయట, ఇది మామూలుగా చెప్తున్నాను, పాప ఒక్కరితేనా ఇంకెవరిని ఎందుకు క్యారీ చేయట్లేదు, ఎందుకు కనట్లేదు అంటారు కదా. ఇవి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే సపోర్ట్కి ఆ అమ్మాయిలకి అమ్మాయిలు ఉండాలి అని ఉంటది కదా, అలాంటి సిచ్యువేషన్ నాకు లేదు. అందువల్లనే మేము వేరే బేబీని ఇప్పుడు వరకు కనకూడదు అనేసి ఉండిపోయామన్నమాట. సో ఆ రోజు కూడా నాకు అలాగే చేయడానికి ఎవరు లేరు, ఈయన చూసుకున్నారు. పాప అయితే మట్టికి దగ్గర ఉంది, సిస్టర్స్ అయితే పాప నా దగ్గరే ఉందండి, సిస్టర్స్ చూసుకున్నారు, నా దగ్గరే ఉంచుకున్నారు. ఏమవుతుంది నీకు మమ్మీ, డాడీ బయట ఉన్నారు, నేను తీసుకొచ్చేస్తాను డాడీని, నువ్వు భయపడకు నేను దగ్గర ఉంటాను అని చెప్పి దగ్గర కూర్చుంది. సరే సిస్టర్స్ ఏమన్నారంటే సరే ఎవరు లేరు కదా, ఒళ్ళు వేడెక్కిపోతుంది కదా, తడిగుడ్డ పెట్టాలి అయితే మీరే వచ్చేయండి అయితే అని చెప్పి నన్ను కాగేశారు. తడిగుడ్డ అది పెట్టేవన్నమాట. నాకు ఆ టైంలో తడిగుడ్డ పెట్టడానికి కూడా మా దగ్గర క్లాత్ కూడా లేదండి. సిస్టర్స్ కాటన్ ఉంటాయి కదా వాళ్ళ హాస్పిటల్లో యూజ్ చేసేవి, అవి తీసుకొచ్చి ఇచ్చారనమాట. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నేను ఇంకా వెంటనే మేడం రాగానే ఫస్ట్ నన్నే చూసారు. చాలా మంది ఉన్నారు పేషెంట్స్, అందరినీ కదని చూసి నాకు సెలైన్స్ అయి పెట్టి వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. అయితే మూవ్ చేయడానికి కూడా నైట్ కదా, సో అందువలన వెంటనే మేడం రెస్పాండ్ అయ్యి బాగా చూసుకున్నారండి. అంటే ఇంటికి పంపించేస్తారేమో అనుకున్నాము, కాకపోతే నైట్ టైం కూడా రావచ్చు ఇలా ఫిట్స్ కింద వచ్చే అవకాశం ఉంది, ఇక్కడే ఉండండి, వాళ్ళకి ఒక రోజు నాకు ఇవ్వండి, మార్నింగ్ చూద్దాము ఏంటన్నది అన్నారు. మేడం కూడా మా సిచ్యువేషన్ తెలుసు కదండి, ఒక్క రోజే నన్ను హాస్పిటల్లో అయితే ఉంచారనమాట. మిగిలిన అన్ని రోజులు కూడా నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చేసేయి సెలైన్స్ పెట్టించుకుని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే మనకి రూమ్ రెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మేడం తెలుసు కాబట్టి నన్ను అయితే వెళ్ళి వచ్చేసేలాగే పంపించారండి. ఆ 24 hours మాత్రం మేడం అబ్జర్వేషన్ లో పెట్టుకున్నారు. అయితే ఇలా ఫిట్స్ అది వచ్చింది కదా అని చెప్పి ఇంకా ఏమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని మేడము ఒక్కొక్కటి అంతా కూడా కనుక్కున్నారు చాలా ఓపిక్గాని. నాకు మైగ్రేన్ ఉందండి, చిన్నప్పటి నుంచి ఉంది. 2 years నుంచి మైగ్రేన్ ఎక్కువగా అయింది. అయితే లాస్ట్ 3 months నుంచి కంటిన్యూగా ఎక్కువగా తలపోటు రావడం జరుగుతుంది. మాట్లాడితే ఇంకా మార్నింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు తలపోటు వస్తూనే ఉంటుంది అనేది. అయితే తలపోటు ఎక్కువగా వస్తుంది అనేది చెప్పాను మేడంకి మాటల మధ్యలో. అయితే మరి దీన్ని ఎలా వదిలేసావు అని, దీనికి ఏమైనా మెడిసిన్ వాడుతున్నావా అలా అంటే, నాకు బాగా విపరీతమైన హెడేక్ వస్తే తప్ప నేను హెడేక్కి టాబ్లెట్ వేసుకుంటానంటే, అలా ఎలా వేసుకుంటావు, సరే నేను పలానా టెస్ట్లు అయితే చేయిస్తాను అని అడ్మిట్ అయ్యి ఉన్నాను కదండి. అయితే నాకు చెప్పారనమాట, నాకు ఫిట్స్ వచ్చింది కదా ఆ రోజు నైట్ నాకు చెప్పారు, రేపు నీకు ఇలాగా స్కానింగ్లు అయ్యి చేయిందాం అనుకుంటున్నాము, సిఈసిటీ, సిటీ బ్రెయిన్, అలాగే సిటీ అబ్డామిన్, ఆర్ఎఫ్టి, కిడ్నీ ప్రొఫైల్ ఇలాంటివన్నీ చేయించాలి అనుకుంటున్నాము. సో నువ్వు ఏదైనా తినేది ఉంటే 10:30 లోపు తినేసి తాగేసి ఇంకా అలా ఉండిపోవాలి అన్నారు.
సరే అని నేను కంప్లీట్ చేస్తాను ఉన్నాను. మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ మేడం వచ్చి చూసి నువ్వు వీక్గా ఉన్నావు, ఇప్పుడు ఈ స్కానింగ్లకి వాటికి వెళ్ళి చేయించుకునేంత వరకు కూడా నీకు ఓపిక ఉండకపోవచ్చు అని చెప్పి కొంచెం నాకు సెలైన్స్ అయ్యి పెట్టించేసి అప్పుడైతే స్కానింగ్లకి పంపించారండి. సిఈసిటీ స్కాన్ గురించి మేము అంటే ఎందుకు భయపడ్డాము అంటే అవి అక్కడైతే భయపడ్డాము. ఎందుకంటే మా హస్బెండ్కి ఇంతకు ముందు ఒకసారి చేశారనమాట. తనకి క్యాన్సర్ సర్జరీ జరిగిన తర్వాత సిఈసిటీ స్కాన్ చేశారు. అప్పుడు మా హస్బెండ్కి సంథింగ్ అంటే ఒక లిక్విడ్ ఇస్తారు మనకి తాగాలి. అది తాగిన తర్వాత ఏదో కలిపేసి ఇస్తారండి 1 లీటర్ వాటర్లోని. అది తాగిన తర్వాత స్కాన్ చేస్తారు. అది ఏంటంటే మనకి 1 అవర్ పాటు తాగాలి ఆ వాటర్ని, మ్యాక్సిమం పోనీ ఒక 45 మినిట్స్ అనుకోండి. కానీ ఆ రోజు మా హస్బెండ్ ఏంటంటే 15 మినిట్స్లో తాగించారనమాట. దానివల్ల మా హస్బెండ్కి చాలా ప్రాబ్లం అయ్యి ఫిట్స్ వచ్చి ఇంకా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేశారు. స్కానింగ్ అయితే అయిపోయింది. స్కానింగ్ అయిపోయాకనండి ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చి రాగానే వామిటింగ్స్ మోషన్స్ అయిపోయి ఇంకా పడుకునేసరికి ఫిట్స్ కింద వచ్చేసింది. మా హస్బెండ్ ఏంటంటే ఇప్పుడు ఆ స్కాన్ నాకు చేస్తారనేసరికి భయపడ్డారు అనమాట. ఆ విషయంలో భయపడ్డారు. ఆ టైంలో మా అమ్మాయి కూడా కోమాలో ఉంది. అంటే మా హస్బెండ్కి ఇలా జరిగినప్పుడు మా అమ్మాయి కూడా కోమాలో ఉందనమాట. దానివలన అప్పుడు నేను చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాను కదా, ఆ ఇన్సిడెంట్ అలా గుర్తుండిపోయి ఆ స్కాన్ అనేసరికి నేను కూడా భయపడ్డాను. ఇప్పుడు మా హస్బెండ్ లాగా నాకేమైనా అవుతుందా, నిన్న నైటే కదా ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు ఏమైనా వస్తుందా అనుకుని నేను భయపడ్డాను. అక్కడ లోపల ఉండే స్కాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు పర్సన్ ఎవరైనా తోడుండాలి అని. తోడుంటే మంచిదండి అని చెప్పారు. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, సో వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నా మన బాడీకి కొన్ని మెడిసిన్స్ పడకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళు అలాగా ఏమైనా ప్రాబ్లం వస్తేనో ఎందుకైనా మంచిది నువ్వు అంటే మా హస్బెండ్ వచ్చాడు, మీతో పాటు ఇంకా ఎవరైనా ఉంటే బెటర్ అన్నారు. కూడా ఎవరైనా ఉంటే బాగుంటుంది అని చెప్పారు అన్నమాట. అప్పుడు ఇంకా వీళ్ళ అక్క బాగా వచ్చారండి, అంటే మా ఆడబడుసు వాళ్ళు వచ్చారు. ఇంకా స్కానింగ్ అయితే చాలా మంచిగా జరిగింది, చాలా ప్రశాంతంగా జరిగింది. మేము స్కానింగ్ చాలా బాగా జరిగింది కదా అనుకున్నాము. మేమైతే అనుకున్నాము ఏ ప్రాబ్లం ఉండదు అని వస్తుంది అనుకున్నాము. ఒకవేళ వస్తే బ్రెయిన్లో ఏదో చిన్న ప్రాబ్లం ఏదైనా అంటే ఏ మైగ్రేన్ ఎక్కువ ఉందేమో, ఏ మెడిసిన్ వాడాలంటారేమో అని అనుకున్నాం. కానీ అక్కడ ఏంటంటే మల్టిపుల్ ఇష్యూస్ అయితే వచ్చినాయండి. అంటే నాకు మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు డిస్కవర్ అయింది. ఒకటి కాదులేండి, ఇంకా దానికి సంబంధించి ఇంకా స్కాన్ ఏమొచ్చింది అనేది మీకు డిస్ప్లే చేసేస్తాను. అయితే సైనసైటిస్ ఏదో కూడా ఉంది అన్నారనమాట. లైక్ ఇక్కడ ఏవో మనకి 4 బ్లాక్స్ ఉంటాయి, అక్కడ కూడా వాటర్ ఏదో పట్టింది అలా అని చెప్పారు. ప్రజెంట్ అయితే వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుందండి. ఆపరేషన్ కి వెళ్ళేంత ఏది లేదు కాదన్నారు. మెడిసిన్ అయితే వాడాలి, అలా వదిలేస్తే కనుక ప్రమాదం అని చెప్పారు. నాకు ఫిట్స్ అది వచ్చినప్పుడు వీడియో అయితే తీయలేదు కానివ్వండి, స్కానింగ్స్ అది వెళ్ళినప్పుడు సెలైన్స్ అది పెట్టినప్పుడు అయితే వీడియో తీశారు మా హస్బెండ్. అయితే అది పెట్టాలా లేదా అనేది, అంటే అప్పుడు మేము ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా ఫీల్ అయ్యాము అనేది మీతో షేర్ చేసుకోవచ్చా లేదా అనేది మీరు కమెంట్స్లో చెప్తే దాన్ని బట్టి ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తామండి. ఒకవేళ వద్దు అంటే కనుక మేమైతే ఆ వీడియో పెట్టను. ప్రజెంట్ అయితే మాత్రము ఈ వీడియోలో అసలు ఏం జరిగింది అనేది మీకు నార్మల్ గా చెప్తున్నా. నాకు ఇలా జరుగుతుంది అని నేనైతే ఎప్పుడూ అనుకోలేదండి. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అంటే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అయ్యి వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. ఏమి అంటే ఎప్పుడైనా సరే మన మీద ఎవరైనా ఒకరు డిపెండ్ అయ్యారు అంటే అంటే ఇప్పుడు మా హస్బెండ్ హెల్త్ పరంగా నా మీద డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు ఆయన హెల్త్తో పాటు నా హెల్త్ని కూడా నేను చూసుకోవాలి. కానీ నేను ఏం చేశానంటే ఎప్పుడు కూడా పోలే ఇంకొకసారి చూపించుకుందాం, ఇప్పుడు ఏముంది తగ్గిపోద్దు ఒక 4-5 డేస్లో ఏముంది అన్నట్టు ఎప్పటికప్పుడు నా హెల్త్ నేనే నెగ్లెక్ట్ చేసి ఇంతవరకు తెచ్చుకున్నాను. ఎవ్వరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకండి. బిగినింగ్లో ఉన్నప్పుడు చాలా తొందరగా క్యూర్ అయిపోతాయి. ఇప్పుడు నాకు కూడా సర్జరీస్కి వెళ్ళే అంత క్రిటికల్ కానీ సీరియస్ కానీ ఏం కాదు, కానీ వదిలేస్తే మాత్రం చాలా సీరియస్ అయ్యే ప్రాబ్లమ్స్ అనమాట. సో
నేనైతే ఎప్పుడు దేవుడిని ఒక్కటే కోరుకుంటానండి, మా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అని. ఎందుకంటే ఆరోగ్యం బాగోకే ఈరోజు మాకు ఇలా డబ్బులు ఖర్చు అవడం కానీ, లేదంటే ఇప్పుడు హెల్త్ బాగోకనే కదా ఇంత మనీ ఖర్చు అవుతున్నాయి. ఆ హెల్త్ బాగోపోవడం వల్లనే కదా మేము బయటికి వెళ్ళలేకపోతున్నాము. ఇవన్నీ హెల్త్ బాగోపోవడం వల్లనే కదా వచ్చాయి అని చెప్పి నేను ఎప్పుడు దేవుణ్ణి అందరికీ ఆరోగ్యం బాగుండాలి, మా ఇంట్లో అందరూ ఎప్పుడు కూడా సేఫ్గా ఉండాలి అనే కోరుకుంటాను. అలాంటిది నా విషయంలోనే నా హెల్త్ నెగ్లెక్ట్ చేయడంతోనే ఇంత అలా వచ్చిందనమాట. కాబట్టి ఎవరు కూడా హెల్త్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. చాలా మిమ్మల్ని మీరు కూడా చాలా బాగా చూసుకోవాలి పక్కన వాళ్ళతో పాటు. మనం ఎప్పుడు కూడా హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకూడదండి. అది ఏంటంటే నేను 8 days లోని ముందే ఎల్లుండుంటే నాకు ఈ ఫిట్స్ రాకపోదునేమో. ముందు నుంచి నేను ఆ 8 days ముద్ర పెట్టుకుని అప్పటికి వెళ్ళేసరికి అలా ఫిట్స్ లాగా వచ్చింది. చెప్తూనే ఉండేది ఏంటంటే నీకు హెడ్ ఏక్ వస్తుంది, సిటీ స్కాన్ చేయించుకో, సిటీ స్ప్రెడ్ చేయించుకో అంటూనే ఉన్నది. కానీ తినేమో నేను ఎక్కువ నిద్ర పడుకోకపోవడం వల్లేమో అలా తలపోటు వస్తుందేమో అనుకునేది. ఇప్పుడు ఏదైనా కానీ ప్రజెంట్ అయితే నాకున్న హెల్త్ ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుందండి. వెయిట్ కూడా నేను ఈ 1 monthలోని వెయిట్ కూడా బాగా పెరిగాను. అది నాకుండే హెల్త్ ఇష్యూస్ వాటి వలన ఇప్పుడు ఆ వెయిట్ని కూడా నేను తగ్గించుకుంటూ రావాలి. ప్రజెంట్ అయితే నాకు ఫ్యాటీ లివర్ కూడా ఉందని చెప్పారనమాట. సో ఇవన్నీ తగ్గించుకుంటూ రావాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి. ఇంకా మొత్తం మేము ముగ్గురం కూడా ఒకటైతే పెట్టుకున్నాం, ఇక మీదట మనము ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని. కాకపోతే ఏంటంటే మేము ఎప్పుడు చెప్పేదే, మాకు హెల్త్ సపోర్ట్ చేయకపోవడం ఒక పక్క అయితే, ఇంకో పక్క ఏంటంటే మనీ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయండి. సో అందుకోసమే ఇక మీదట మా డైలీ లైఫ్లో ఏ కంటెంట్ అయితే ఉంటుందో మేము అదే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక జస్ట్ స్కిప్ చేసేయండి, నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి. ఇంక ఏది ఉంటే అదే పెడదాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మేము బయటికి వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. సో అందువలన మేము ఇంకా యూట్యూబ్ వీడియోస్ మీద డిపెండ్ అవుదాం అనుకుంటున్నాను. బయటికి వెళ్ళి వర్క్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ ఎండకి భయమేసి ఇంక చేయలేకపోతున్నాను. నిజానికి తనకు కూడా రీసెంట్గా మళ్ళీ కొంచెం హెల్త్ అయితే అప్సెట్ అయిందండి. సో తను కొన్నాళ్ళు ఇంటి దగ్గరే ఉండమన్నారు. కాబట్టి ఇలా వెళ్దాం అనుకుంటున్నాము. చెప్తే నమ్మరు, మేము ఒక బిజినెస్ లా స్టార్ట్ చేద్దామని చెప్పి గోల్డ్ తాకట్టు పెట్టాము. తాకట్టు పెట్టి డబ్బులు దగ్గర పెట్టుకుంటే అవి ఇలా ఖర్చు అయినాయి అనమాట, ఎక్కువగానే అయినాయండి. ఇంకా ఏముంది, రాసి పెట్టి ఉంది అంతే. పోయిన మంత్ నాకు అవుతాయి అనుకున్నాను అసలు. తనకి పోయిన మంత్ కొంచెం హెల్త్ బాగాలేదు. సో మోషన్ లో బ్లడ్ పడడం మళ్ళీ అప్పుడు ఒక 5 days పడింది. కానీ లెక్కీగా తగ్గింది. డాక్టర్ గారు ఏమన్నారంటే వేడి చేసి పడవచ్చు, చలవ చేసి తినాలని చెప్పి అన్నారు. అప్పటి నుంచి పెరిగాను, ఒక 5 days కంటిన్యూ తింటూనే ఉన్నమాట. ప్రజెంట్ అయితే మాత్రము ఓకే అండి, బాగానే ఉన్నాను. ఇక మీదట డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నాను నేనైతే మాత్రము. అందువల్లనే మీకు వీడియోస్ అనేది ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. ఇన్ని డేస్ కూడా నేను ఫోన్ కూడా హ్యాండిల్ చేయలేదండి. దానివల్ల వాట్సాప్లో ఎవరైనా మెసేజెస్ చేసి రిప్లైస్ ఇవ్వట్లేదు అంటే తిట్టుకోకండి, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం నేను హాస్పిటల్లో ఉండగా ట్రీట్మెంట్ పర్పస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేదంటే నేను అదే స్కానింగ్లకి వాటికి తిరిగినప్పుడు కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడి పలకరించి నీకేం కాదు అన్న వాళ్ళు ఉన్నారండి. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరైతే నాకు ఫిట్స్ వచ్చిన టైంలో నా పక్కనే ఉన్నారండి ఒకరైతేని. ఆవిడైతే మాత్రము ఇంకా నేను ఎన్ని డేస్ అక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళాను అన్ని డేస్ కూడా మన సబ్స్క్రైబరే. ఆవిడకి హెల్త్ బాగోకనే హాస్పిటల్కి వచ్చారు, కానీ ప్రతిరోజు కూడా నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు నాతో మాట్లాడుతూ ఉండేవారు అనమాట. ఆవిడకి ఒక బాబు కూడా ఉన్నారు. చాలా సపోర్ట్ చేస్తున్నారండి, మోరల్గా కానీ లేదంటే పాజిటివ్గా కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక మీదట అదే సపోర్ట్ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అందరి బ్లెస్సింగ్స్ ఉంటే తను కూడా కొంచెం రికవర్ అవుద్ది. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎందుకు ఉండలేము, మనకి ఎప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా మేము తొందరగా రికవరీ అవుతాము. అండ్ అలానే ఏవైతే కంటెంట్ వీడియోస్ ఉన్నాయో అవే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాయండి. ఫిట్స్ వస్తేనే ఇంత అలా చేస్తారా అని అనుకుంటున్నారేమో, లేదండి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నాను కదా, దాన్ని అన్నీ కలపడం వలన నేను ఇంత అలా ఉన్నాను.
నిజం చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఎలా ఉంది అంటే ఎవరో బాడీని నేను డ్రెస్లా వేసుకుని వచ్చినట్టు ఉందండి. అంత అన్కంఫర్టబుల్గా ఉంది నా లోపల అయితేని. పొట్టది ఉబ్బిపోయి ఏదో తెలియని ఫుడ్ తినకపోయినా సరే ఏదో ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోని చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉన్నాను. నేను చేయాల్సింది పోయి చేయించుకుంటూ ఉంటున్నాను అనమాట వీళ్ళతోని. కానీ ఈ టైంలో మాత్రము మాకు ఎవరైతే ఇంతగా సపోర్ట్ చేశారో, అంటే ఇన్ని డేస్ వీడియోస్ పెట్టకపోయినా కానీ మమ్మల్ని మర్చిపోకుండా మా హెల్త్ గురించి అడగడము, అందరూ బాగున్నారా లేదా అని. బయట కూడా తిను ఎక్కడైనా కనిపించినా కానీ చాలా మంది అడిగారంటండి, వదిన ఎలా ఉంది, ఎందుకు వీడియోస్ రావట్లేదు అలా అని. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాము, ఇంకా అదే పనిలో అయితే ఉంటామండి. అంతే వీడియోకి అయితేని. ఇంతకు మించి నా హెల్త్ గురించి ఇంకా ఇంకా చెప్పుకుంటా వెళ్తా ఉంటే ఇంకా పెద్దగా అలా అవుతూనే ఉంటుంది, కాబట్టి ఇక్కడితో ఇలా ఆపేస్తున్నాము. అంతే అండి. ఇంకైతే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. ఇలా హెల్త్ గురించి కాకుండా నేను హెల్త్ గురించి అయితే మళ్ళీ మళ్ళీ పెట్టకూడదు అనుకుంటున్నాను శ్రేణు. అది సరే, అంతే అండి. వీడియోకి అయితే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ అండి.